Hi, hello, welcome to my channel Bujji Vlogs Telugu. This is Amar CJ. We are going to Pullampet to Gandikota. Friends anta veltunam. Canteen దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇంకా వస్తున్నారు. ఫ్రెండ్స్ వస్తేనే రైడ్ స్టార్ట్ చేయాలి. అందరూ వచ్చేసారు క్యాంటీన్ దగ్గరికి. ఇక్కడ నుంచి 5 నెంబర్స్ వెళ్తున్నాం. రాజంపేటలో ఇంకొక అతను వెయిట్ చేస్తున్నాడు. అక్కడ నుంచి కడపకు 6 నెంబర్స్ వెళ్తాం. కడప నుంచి ఇంకొక 2 యాడ్ అవుతారు. హాయ్ చెప్పరా. ఇప్పుడే రాజంపేటలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. ఆ ఫ్రెండ్ పికప్ చేసుకొని మేము ఇక్కడ నుంచి 6 నెంబర్స్ కడపకి వెళ్తాం. కడపలో ఇంకొక 2 నెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. టోటల్ 8 నెంబర్స్. అక్కడ నుంచి డైరెక్ట్ గండికోట వెళ్తాం. యాక్చువల్లీ గండికోటకి లాస్ట్ వీక్ వెళ్ళాల్సింది, కానీ లాస్ట్ వీక్ మిస్ అయింది. ఈ వీక్ కంపల్సరీగా వెళ్ళాలని చెప్పి అందరం అనుకొని స్టార్ట్ అయ్యాం. పరామర్శించి వస్తున్నాం లోపలికి. Let us start our ride. ఆయన వెనక్కి పోమన్నాడు. వెనక్కి ఇప్పుడున్నా కొంచెం వెనక్కి పారా, అంతే కదా. సర్లే ఉండు, వదిలేసాం. ఎందుకు బొమ్మ చూసినట్టు చూస్తున్నా. వెనక్కంటే లాగరా బండిని. వాడు వేరే ట్రాన్స్ లో ఉన్నాడు. నందలూరు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ కడపకి వెళ్తాం. కడపలో ఇంకొక ఇద్దరు జాయిన్ అవుతారు. అక్కడ నుంచి డైరెక్ట్ గండికోట. పుల్లంపేట టు గండికోట 154 కిలోమీటర్స్ వస్తుంది. ఒక 4 అవర్స్ చూపిస్తుంది. చూడాలా, మధ్యలో టిఫిన్స్కి ఆటికి ఆగి వెళ్ళే లోపల ఏ టైం అవుతుందో తెలీదు. చూద్దాం. ఇప్పుడే కడపకి రీచ్ అయ్యాము. కడప అవుట్స్కట్స్లో ఉన్నాము. కడప జేఎంజీ అవుట్స్కట్స్లో ఉన్నాం. కడప అవుట్స్కట్స్లో ఇంకొక 2 వస్తా అన్నారు కదా కడపలో. వాళ్ళు ఎక్కడున్నారో, లొకేషన్ కరెక్ట్గా ఎక్కడున్నారో కనుక్కుంటున్నాం. ఇక్కడి నుంచి రావాలి. కడప ఎంట్రన్స్ ఇది. హీరో లేట్ కంబర్స్ హీరో. కడప టౌన్ ఇది. ఇటు వెళ్తే కడప టౌన్కి వెళ్తాం. ఇటు వెళ్తే హైదరాబాద్ హైవే రోడ్ ఇది. అందరూ వచ్చేసారు. మొత్తం అందరూ వచ్చేసారు. రాయచోటి రూట్ అది. మొత్తం అందరూ వచ్చేసారు. ఇక్కడ టైం 5:40 అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గండికోట. ఇక్కడ నుంచి 80-90 దాకా వస్తుంది. 90 కిలోమీటర్స్ వస్తుంది గండికోట. స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్. బైక్ తీసుకొని చూపిస్తాను. అల్మాస్పేట వచ్చాము టీ తాగడానికి. ఇక్కడ టీ బాగుంటుందంట. ఇక్కడ టీ తాగేసి బయలుదేరదాం. టీ తాగేసి రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇంకెక్కడా లేదు. ఎక్కడన్నా మధ్యలో ఎక్కడన్నా టిఫిన్ కాపుదాం. అడవిలో పోయినప్పుడు 100x పెట్టుకోవాలా. అడవిలో కెమెరా ఎత్తుకోమంటాడు. ఏంది అడవిలో పోయా స్టార్ట్ అవ్వం. ఇప్పుడే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా గండికోట. మధ్యలో ఎక్కడన్నా టిఫిన్ కాపుదాం, లేకపోతే వెళ్ళిపోతాం డైరెక్ట్. హైదరాబాద్ రూట్ ఇది. ఇక్కడ నుంచి
టోల్ ప్లాజా ఇది. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంది మనకు గండికోట. 6:20 అవుతుంది టైము. పైన నుంచి వెళ్తే కర్నూలు రూట్ వెళ్తాం. కింద నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ప్రొద్దుటూరు రూట్ వస్తుంది. ఇంకా మనకు ప్రొద్దుటూరు రూట్ ఒక 600 మీటర్స్ ఉంది. ఆ రూట్ ఎక్కినాక ఆ రూట్లోకి వెళ్తే మనం ఇంకా 58 కిలోమీటర్స్ వెళ్ళాలి గండికోటకి. మేము ముందు వచ్చేసాం తొక్కుని బైక్లో. మా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చారు. స్పీడ్ వచ్చేసాం మేము అనమాట. మా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చారు. పెద్దవి చాలా ఉన్నాయి, చాలా పెద్దది కానీ ఉంగలిగిత్తా. ఏంటి తాత ఎద్దులు ఇయ్యా? కొండెద్దులా? ముందుకు వచ్చినప్పుడు కుదిరాడికి వచ్చేవాడు కావాల్సిన వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఇంకా రావాలా? దగ్గరగా ఏమన్నావురా? చెప్తా ఏం ఎద్దులు ఇయ్యా? రాముడు భీముడు కొండెద్దులు అయ్యే. మైదుకూరు రాగిరెడ్డి వెంకటేష్. థ్యాంక్స్ తాత. మీరు కూడా ఎప్పుడు పోవాల మడుగు రూటు. ఇక్కడ నుంచి 41 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి గండికోటకి. ఇక్కడెక్కడన్నా టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోతాం. 40 కిలోమీటర్స్ అంటే ఇంకొక 30 మినిట్స్. ప్రొద్దుటూరు బ్రిడ్జిది వర్క్ జరుగుతుంది. కింద నుంచి వచ్చాము. జమ్మలమడికి ఇంకొక 5 కిలోమీటర్స్. టిఫిన్ కోసం అయితే పొద్దుటూరులో ఆపాం. పక్కనే సినిమా హాల్ ఉంది. కల్కి ఆడుతుంది మూవీ. ఎలా ఉంటుందో టిఫిన్ చూసి తిని చెప్దాం. కల్కి ఆడుతుంది ఇక్కడ మూవీ. ఇక్కడ నుంచి గండికోట ఒక 15 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ పూరి తిన్నాం అనమాట. పూరి బాగుంది, టేస్ట్ పూరి బాగుంది. మా ఫ్రెండ్స్ మసాలా దోశ అన్నీ తింటున్నారు. పూరి అయితే బాగుంది టేస్ట్. టిఫిన్ అనేది అయిపోయింది. టిఫిన్ మటుకు బాగుంది. ఇక్కడ నుంచి చూడండి డ్యామ్ సీనరీ ఎట్టున్నదో సూపర్గా ఉంది. కైట్ అయితే ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. నుంచి చూడండి 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి చూడండి విండేజ్ పెట్టారు. చాలా ఎక్కువ ఉన్నాయి విండేజ్. అటు సైడ్ గుడి ఉండదు, కోట ఏదో ఉంది. అటు సైడ్ కూడా ఆంధ్రలో ఉంది. ఇక్కడ హనుమంతుడు గుడి ఉంది. ఇంకా ఒక 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. విండేజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. గండికోటలో మనం స్టే చేయాలంటే ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు అన్ని అవైలబిలిటీస్లో ఉంటాయి రూమ్స్. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం అన్నీ మనకు కావాల్సిన హోటల్స్, మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి హోటల్స్ అని. ఇక్కడ మనకి ఏం కావాలని అన్నీ దొరుకుతాయి. ఇక్కడంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని హోటల్స్ గండికోట అది కనసన్నా మీకు అదే అనుకుంటా కోట మెయిన్. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. లోపలికి బైక్ వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట కోటలోకి. అలా చేస్తారు లేదు చూడాలా. ఇక్కడ ఈ ద్వారాలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, అంత ఐరన్ అనమాట ఇది. లోపల వుడ్ ఉంది, దానికి బయట ఫ్రేమ్ మటుకు ఇది ఐరన్తో చేశారు. ఇది అప్పట్లో సెక్యూరిటీ కోసం అనమాట. ఇది రాజులో సేఫ్టీ కోసం ఇలా కట్టారనమాట.
గోడలు చూడండి ఎలా నిర్మించారు ఆ కాలంలో. లోపలికి బైక్ వేసుకొని వెళ్ళిపోతాం. బైక్ ఎలా ఉంది లోపలికి, కార్లు అన్ని ఎలా ఉంది అనమాట. చూడండి ఎలా ఉంది రోడ్డు, రాక్స్ తో కట్టారనమాట. భలే ఉంది. బందీఖానా అంటే కర్మాగారం అనమాట. అంటే పూర్వంలో జైళ్ళు అనమాట ఇవి. రాజులు ఇలాంటి జైల్లో అనమాట అందరినీ శిక్షిస్తారనమాట. ఖైదీలను ఇలాంటి జైల్లో పెడతారనమాట. అంటే నువ్వు సిక్స్ ప్యాక్ మాట్లాడటం కాదు, ఎత్తి మాట్లాడు బ్రో. స్టార్ట్ చేయి. అమ్మాయిలతో చాటింగ్ చేసిన తీజీ కాదు ఇది. నువ్వు రే బ్రో అని కాదు, నువ్వు ఎత్తురా. నువ్వు ఎన్న అంటే ఎత్తవనరా, ఎత్తురా. ఏం కాదులే, మర్చిపోయి రావట్లేదా నువ్వంటే ముక్కు ఎత్తున్నా, పట్టు తీసుకొని రావట్లేదా బ్రో? దొల్లేస్తున్నావు బ్రో, దొల్లేస్తున్నావా? ఎంత ఉంటుంది బ్రో? 200. అరే నేను చెప్పినా కదా అమ్మాయిలతో చాటింగ్ చేయడం ఈజీ కదా అది. అమ్మాయిలతో బాగా మాట్లాడుతున్నారు నువ్వా? కర్మాగారం అంటే ఇది. లోపలికి వెళ్ళి చూసాం ఎట్టుందో. వచ్చేసామయ్యా కర్మాగారంలోకి. ఇది జైలు అనమాట. ఈ జైలు అనమాట. చూడండి ఎంత ఎత్తుందంటే. ఇక్కడ అన్ని పౌరాలు, పిచ్చుకులు, గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ అంతా. స్మెల్ మరి ఘోరంగా వస్తుంది ఇక్కడ స్మెల్. గబ్బిలాలు చూడండి. గబ్బిలాలు చూడండి స్మెల్. మళ్ళీ ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉందన్నమాట. ఇక్కడే అనుకుంటా, ఇదే అనుకుంటా కర్మాగారం. మొత్తం కింద ఉంది, అండర్ గ్రౌండ్ ఉంది. అక్కడ ఏందో బాక్స్ షేప్ లో లోపలే ఉన్న రూమ్ ఏమన్నా ఉందేమో. అన్ని గబ్బిలాలతో నిండిపోయింది ఇక్కడ మొత్తం. జైలంతా మొదలైందన్నమాట. నువ్వు వస్తావని చెప్పి క్లీన్ చేస్తారు బ్రో, లేకపోతే నిన్న వేస్తాము జైల్లో. కార్తీక్ అంటుంది. అరే అంత ప్రేమగా పిలుస్తుంటే పక్కనే ఉండి పలకవేంద్రా. మాధవరామయ్య టెంపుల్ ఇది. అప్పటి కాలంలో గుడి అన్నమాట. ఇది శిథిలం అయిపోయింది గుడి. అప్పుడు యుద్ధాల్లో అప్పుడు మన గుడిని ఆ రాజులు అట్ట చేశారనమాట. ఇది మన చాలా మూవీస్లో వాడారు. ఇది పొలిమేర 2 ఈ మూవీస్లో ఉండే మెయిన్గా గుడి చూపిస్తారు కదా, ఆ గుడి ఇదే. చూడండి ఒకసారి. గుడి లోపల చూడడానికి సూపర్గా ఉంది గుడి. కానీ ఇది అప్పట్లో యుద్ధాల వల్ల గుడిని మొత్తం భ్రష్టు పట్టించారు. గుడి ఏ మాత్రం బాగాలేదు. ఇది లోపలంతా మొత్తం పడగొట్టేశారు. గుడిలో దేవుణ్ణి కూడా తీసేశారనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరగటం లేదు. ఇది అసలు ఊరికే చూడడానికి మనం ఏదన్నా మన పురాతనమైన గుడిగా ఉండదు, పేరుకి ఒక్కటే ఉండేది. లోపల దేవుడు పూజలు ఇలాంటివి ఏం జరగవు ఇక్కడ. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అప్పట్లో. చాలా మూవీస్లో వాడారనమాట ఈ గుడిని.
చూడ్డానికి సూపర్గా ఉంది, కానీ కొంచెం పాడైపోయింది గుడి మొత్తం. అది చార్మినార్ లాగా ఉంది, అది చార్మినార్ లాగా ఉంది. అది ఒక కోట, అది కోట అనుకుంటుంది, రాజు ఉండేది అక్కడ. కనిపిస్తుందా? చార్మినార్ అనుకుంటుంది. చూడడానికి డిజైన్ మొత్తం చార్మినార్ లాగా ఉంది డిజైన్. అది ఇక్కడ రాజు ఉండేవాడేమో. ఇది లాంగ్ నుంచి చూడడానికి బాగుంది. ఇక్కడ ఇది రాజు ఉండేది కాదనమాట, ఇది జుమ్మా మసీద్ అంటే. ఇది జుమ్మా మసీద్. ఇది జుమ్మా మసీద్ ఆపోజిట్లో ఉండే కోనేరు. అంటే అప్పట్లో వాళ్ళు నమాజ్ చేయడానికి ఇక్కడ ధాన్యాగారం అనమాట, ధాన్యం దాచుకుంటారనమాట దీంట్లో. ఇది పెన్నార్ ఎవరు అనమాట. ఇది చెప్పు బ్రో ఏమన్నా. పెన్నార్ ఎవరు బ్రో అంటే కింద సున్నం వేసి ఉంటారనమాట. ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ సున్నంతో కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది ఉడకబెట్టిన సున్నం. ఉడకబెట్టిందా? ఎస్, ఉడకబెట్టిన సున్నం. ఎస్, ఉడకబెట్టి అన్నంలో కలిపి ఇక్కడ నుంచి సీనరీ చూడడానికి సూపర్గా ఉంది. ఇక్కడ వాతావరణం మటుకు సూపర్గా ఉంది. పెన్నార్ ఎవరు అనమాట. ఇది ధాన్యాగారం. అదేం టెంపుల్? రంగనాయక టెంపుల్. అది మొత్తం శిథిలం అయిపోయింది. జుమ్మా మసీద్. జుమ్మా మసీద్ ఎంట్రన్స్ లోపల చిన్న తాజ్మహల్ ఉన్నట్టుంది. ఏమన్నారా? హెల్మెట్లు తీసుకోపోయినారా? ఇక్కడ లేవురా, మేము ఈయనే ఉన్నాము బండ్ల దగ్గర. లేవురా, ఎవరో వచ్చి తీసుకోమన్నారంట. అడిగాము, మేమే మీరే అనుకుంటున్నాం. మేము మీరే అనుకుంటున్నాం. మేము ఏమన్నారు? తొందరరా, నువ్వు రారా. పెద్ద బిస్కెట్ అయింది. ఇక్కడికి వస్తే హెల్మెట్లు ఎవరు ఎత్తేసారు. అక్కడ హెల్మెట్లు పెట్టాం. ఇంట్లో నమ్మకపోతే పోనీకి ఎందుకు? పెట్టుకోండి. నేను మాకు తెలియదు మొఖం నిజాయితీ చేస్తే ఇప్పుడు హెల్మెట్లు ఏం చేస్తాను నాకైతే అర్థం కావాలా. ఏం కాదు. చిన్న ఫ్రాంక్ అయితే చేస్తాం మా ఫ్రెండ్స్ మీద. కనిపెట్టేస్తారు లాస్ట్కి ఎలాగోలాగా. హెల్మెట్లు దాచిపెట్టామన్నమాట. హైలైట్ అయిపోయింది. ప్యాక్ అయింది వాడికి.
ఫుల్ ప్యాక్ అయిపోయింది వాడికి. ఈయన జ్ఞాని కదా ఈయన. జ్ఞానుడు రోజుకు ఒక రాయి లెక్కన కోట కోట దిగేసి ఇంటి ఇల్లు కట్టేశారు. గండికోటలో క్యాంపెయినింగ్ చేయాలనుకుంటే ఇక్కడ టెంట్స్ అని అన్ని అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ రోప్ ఉంది, జిప్, అది ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్లో లేనట్టున్నది. ఇక్కడ క్యాంప్ ఫైర్కి అన్నిటికీ ఇక్కడ బాగా అనుకూలంగా ఉన్నది. పెన్నా రివర్ ఇది. ఇక్కడ డ్యామ్ గేట్లు ఉన్నాయి. ఇక్కడ బోటింగ్కి వెళ్తారు. లాగ్ ఎండింగ్ ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. చూడండి పెన్నా రివర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.